Switch statement. The switch statement is used to perform different actions based on the different conditions. డిఫరెంట్ కండిషన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ యాక్షన్స్ని స్విచ్ అనేది పర్ఫామ్ చేస్తుంది. స్విచ్ అనేది మల్టీ సెలెక్షన్ స్టేట్మెంట్ అనమాట. ద స్విచ్ స్టేట్మెంట్ ఈస్ సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ కోడ్ బ్లాక్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. స్విచ్ స్టేట్మెంట్ సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ కోడ్ బ్లాక్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. మల్టిపుల్ చాయిస్లో ఒక కోడ్ అనేది స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. ద సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ ఈస్ స్విచ్ అనేది కీవర్డ్, ఎక్స్ప్రెషన్, కేస్ 1 బ్లాక్ ఆఫ్ కోడ్, బ్రేక్, కేస్ 2 బ్లాక్ ఆఫ్ కోడ్, బ్రోక్ అండ్ డిఫాల్ట్ కోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ని ఇస్తారు. ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అయిన కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అని ఇస్తారు. ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఏ అని తీసుకున్నారు. ఎక్కడైతే కేస్ 2 ఏ వాల్యూ 2తో మ్యాచ్ అవుతుందో ఆ కేస్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ బ్రేక్ రాసాం కదా, ఇక్కడ బ్రేక్ రాయకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఏ ఈక్వల్ 2 కదా, ఈ కేస్ బ్లాక్ మ్యాచ్ అయింది. ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంకా కేస్ 3 ఉందనుకో, బ్రేక్ లేకపోతే కేస్ 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. కేస్ 4 కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవ్వకుండా వెళ్తుంది. సో బ్రేక్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ బ్లాక్ వరకు ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసి కంప్లీట్గా స్విచ్ నుంచి బయటకు వస్తుంది అనమాట. బ్రేక్ లేకపోతే నెక్స్ట్ కేసెస్ కూడా కంటిన్యూగా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. డిఫాల్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్ ఏ కేస్తో మ్యాచ్ అవ్వలేదనుకో డిఫాల్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద స్విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ వన్స్. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ చెక్ చేసిద్ది అనమాట. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కంపేర్డ్ టు ద వాల్యూ ఆఫ్ ఈచ్ కేస్. ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూని కేస్తో కంపేర్ చేసిద్ది. ఇఫ్ దెర్ ఈజ్ ఎ మ్యాచ్ ద అసోసియేటెడ్ కేస్ లేబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ దెర్ ఈజ్ నో మ్యాచ్ ద డిఫాల్ట్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. చూడండి, HTML కోడ్ స్క్రిప్ట్ వేర్ డే ఈక్వల్ 3 తీసుకున్నారు, వేర్ డే ఈక్వల్ టు నేమ్. ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నారు, ఒకదానికి వాల్యూ ఇచ్చారు. స్విచ్ డే, ఇక్కడ డే వాల్యూ 3 అయితే ఆ కేస్ లేబుల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ 1 నేమ్ ఇచ్చారు, డే నేమ్ ఈక్వల్ టు మండే బ్రేక్. కేస్ 2 డే నేమ్ ఈక్వల్ టు ట్యూస్డే బ్రేక్. కేస్ 3 డే నేమ్ ఈక్వల్ వెన్స్డే. ఇక్కడ కేస్ వేర్ డే ఈక్వల్ 3 కాబట్టి ఇక్కడ డే వాల్యూ 3 అవుతుంది. కేస్ లేబుల్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వెన్స్డే అవుట్పుట్ బ్రేక్ ఇచ్చారు కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనం ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ రైట్ డే నేమ్. ఇక్కడ డే నేమ్ ఏమంటే కేస్ లేబుల్ ఏది ఎగ్జిక్యూట్ అయ్యింది, వెన్స్డే. అవుట్పుట్ వెన్స్డే వచ్చింది. సో క్లోజ్ ద స్క్రిప్ట్, క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML. ఎప్పుడు కూడా స్విచ్ కేస్ స్క్రిప్ట్ మధ్యలోనే రాయాలని తెలుసు కదా, జావా స్క్రిప్ట్. ఈ కేస్ లేబుల్ అనేవి ఎయిదర్ టేక్ నెంబర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. మనం నెంబర్స్గా తీసుకోవచ్చు, ABCలుగా తీసుకోవచ్చు అండ్ ఎక్స్ప్రెషన్గా తీసుకోవచ్చు, లైక్ దిస్. అండ్ మనం ఎక్స్ప్రెషన్ ఇస్తామనుకో, A/B అనే ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం అంటే A అనేది ఇంటీజర్, B అనేది ఇంటీజర్స్. కానీ అవుట్పుట్ కూడా ఇంటీజర్సే వస్తుంది ఎక్స్ప్రెషన్లో. కానీ ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఫ్లోట్ వస్తుంది అనమాట. ఫ్లోట్ని మనం కేస్ లేబుల్తో ఫ్లోట్ మ్యాచ్ అవ్వదు ఎక్కడ. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్లోట్ని మళ్ళీ ఇంటీజర్లోకి మార్చాలి. ఎలా, ఫంక్షన్ ఉంటుంది కదా మ్యాథ్ డాట్ ఫ్లోర్, ఆ ఫంక్షన్ యూస్ చేసి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని ఫ్లోట్లోకి మారుస్తారనమాట. ఆ విధంగా ఇంటీజరు ఇక్కడ జావా స్క్రిప్ట్లో ఇంటీజర్తో డివైడ్ చేస్తే ఫ్లోట్ వస్తుంది. ఆ ఫ్లోట్ మళ్ళీ ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా స్విచ్ కేస్ని జావా స్క్రిప్ట్లో యూస్ చేస్తారు.